వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. MHPS ఫౌండర్ ప్రెసిడెంట్ ఫారూక్ షుబ్లీ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే దీని అహంకారం అనాలా, లేదు రాజ్యాంగం మాకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను వాళ్ళు చెప్తున్నారా? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ సమానమే అనేటువంటిది ఉంది. ఎవరిని కూడా కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ కించపరచకూడదు అనేది ఉంది. సరే, ఇప్పుడు సమకాలీన వయస్కులు ఇద్దరు ఉన్నారు ఒక సభలో అంటే ఆ స్నేహం కొద్దో ఏదో ఒక దాంతో సరదాగా ఒక మాట అనుకున్నారు అని అనుకోవచ్చు. వయోరీత్యా పెద్ద మనిషి ఒక సభకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అసలు ఆ సమాజంలో ఎలా పుట్టావు అన్నటువంటి మాటని ఎవరైనా అనగలరా? అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇదే సోకాల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు, లేదు మొత్తం బయట ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ స్పందన నా వరకు నేను చూస్తే ఒక సామాన్యుడిగా కొంచెం పేలవంగా అనిపించింది. దాన్ని మీరేమంటారు? సార్, మీకు ఒకటి చెప్తాను చూడండి. మీకు ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీడికి పెద్ద చిన్న ఒకరికి గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా, లేదంటే అసలు అంటే నిజం చెప్పాలంటే సార్, వీళ్ళ పెంపకంలోనే తేడా అండి. అసలు వీళ్ళకి నిజంగా వీళ్ళ తల్లిదండ్రులు నిజమైనటువంటి పెంపకం పెంచలేదు. వీళ్ళకి సరి అయిన దాన్ని మన ఉర్దూలో ఏంటంటే తర్బియత్ అండి. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది వీరికి కనీసం జ్ఞానం కూడాను లేనటువంటి దుర్మార్గులందరూ కూడాను వైసీపీలో ఉన్నారేమో అనిపించింది. అంటే అందరినీ కలిపి నేను చెప్పకూడదు, అందులో కూడాను బహుశా కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు. కానీ అసలు కొన్ని ఇష్యూస్ మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి అంశం ఖచ్చితంగా మీరు అహ్మద్ షరీఫ్ గారి గురించి, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారి గురించి, ఆ రోజు ఆయన చాలా మృదు స్వభావి, అసలు ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. అసలు ఎవరితో కూడాను అన్నెసరీ డిస్కషన్ అనేది ఆయన పెట్టాడు. ఆయన చేసింది ఏంటంటే, ఏదైతే ఆయనకు ఉన్న రైట్ ఏదైతే ఉందో, ఆయన ఒక సభాధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే చేయాలో ఆ పని చేశాడు. దానికి నువ్వు చెప్పినటువంటి రేస్ చేసినటువంటి క్వశ్చన్ నువ్వు అంతవరకు కాదండి. మీరు ఇది అంటే మళ్ళీ ఇది నేను చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, బట్ డెఫినెట్గా ప్రజలకి నిజంగా తెలియాలి అనేటువంటి విషయం అయితే, ఎందుకంటే పొగిడింది చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ జరిగినటువంటి అవమానాన్ని చెప్పుకోకపోతే అది జీవితాంతం వ్యక్తిగతంగాను అటు కుమిలిపోవడమే అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్నాళ్ళు సంపాదించుకున్నటువంటి పరువు దృష్టిని పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో ఈ విషయంలో ప్రజలకి తెలియని కోణం ఏమన్నా ఉందా సభలో జరిగింది? డెఫినెట్లీ ఉందండి. ఇది నేను చెప్పాలో చెప్పకూడదో తెలియదు, బట్ ద థింగ్ ఏంటంటే, ఏదైతే వాస్తవం వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి ఏంటంటే ఒక సైలెంట్ మెసేజ్ ఇచ్చేశారండి. సైలెంట్ మెసేజ్ కాదు, వెరీ నిజం చెప్పాలంటే వైలెంట్ మెసేజ్ ఇచ్చేశారు. అహ్మద్ షరీఫ్ లాంటి వ్యక్తిని, ఎన్ఎండి ఫారూక్ లాంటి వ్యక్తిని, ఎన్ఎండి ఫారూక్ గారు ఏంటి ఆల్మోస్ట్ ఆయనకి ఒక పెద్ద రాజకీయ చరిత్ర అనేది ఉన్నటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారితో పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడాను పార్టీలో సీనియర్ ఆయన. అటువంటి వ్యక్తి అంటే వీళ్ళు ఇద్దరిని పై కూడాను వీళ్ళు అత్యంత పరుష పదజాలంతో వీళ్ళు దారుణంగా తిట్టారు సభలో. ఇంతవరకు కాకుండా నాకు పర్సనల్గా ఒకరోజు నాకు అహ్మద్ షరీఫ్ గారు, నేను అంకల్ అని చెప్పి సంబోధిస్తాను, ఆయనకి బాగా గౌరవిస్తాను, పెద్ద ఆయన. ఇలాగే కూర్చొని ఒక చోట ఒక పెళ్ళికి అని చెప్పేసి ప్రయాణం చేస్తుంటే ఈ అంశం గురించి తలెత్తినప్పుడు ఆయన పర్సనల్గా నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, బోస సత్యనారాయణ తిట్టడం మాత్రమే కాదండి, ఆయన లెగిసి అయిపోయిన తర్వాత సభ నుంచి వెళ్తుంటే పైకి వచ్చి ఈ లిటరల్లీ మ్యాన్ హ్యాండిల్ చేశాడు. ఇక్కడ గుద్దాడంటండి, ఇలా గుద్దాడమ్మా అని చెప్పేసి చెప్తే నాకు అసలు నిజంగా ఏం చెప్పాలి ఏం చేయాలి అని కూడా. కాకపోతే ఆయన ఏంటంటే వివాదరహితుడు, వద్దురా దేవుడు చూసుకుంటాడు అంటే ఆయన ఒక రకంగా ఏంటంటే కంప్లీట్గా ఒక ఆధ్యాత్మిక దీంట్లో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన సింపుల్గా తీసుకొని వదిలేశాడు. కానీ ఎక్కడ కూడా ఆయన బయటికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ డెఫినెట్లీ నేను ఇప్పుడు ఈ రోజున ఈ వాస్తవం మాట్లాడిన తర్వాత రేపటి రోజున ఆయన్ని ఎవరు అప్రోచ్ అయినా కానీ ఆయన ఈ వాస్తవాన్ని, ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పాడు. ఆయన ఖచ్చితంగా ఏంటంటే నేను ఎంతైతే ఆయన నిష్టగా పాటిస్తాడో అలానే నేను కూడా పాటించే వ్యక్తి కాబట్టి నేను కూడా అబద్ధాలు చెప్పాను. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దీంతోపాటు ఎన్ఎండి ఫారూక్ గారి అంశం. కానీ నేను ఎన్ఎండి ఫారూక్ గారికిను అహ్మద్ షరీఫ్ గారికి ఇద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఆయన ఏంటంటే కొంచెం కంప్లీట్ ఒక పొలిటికల్ పర్సనాలిటీగా ఆయన ఎమర్జ్ అయినటువంటి పర్సనాలిటీ అయితే, అహ్మద్ షరీఫ్ గారు ఏంటంటే పొలిటికల్తో పాటు రిలీజియస్ పర్సనాలిటీగా ఆయన
ఉంటాడు. కరెక్ట్. అంటే ఒక గడ్డం టోపీ జుబ్బా గిబ్బా వేసుకొని ఎక్కడ కూడా ఇది లేకుండా అతను అలా యాక్చువల్గా ఏంటంటే ఇలా ఉన్న వ్యక్తుల మీద ఎవరు కూడా అంత తొందరగా ఒక మాట అంటం కానివ్వండి, లేకపోతే కాస్త పరుష పదజాలం యూజ్ చేయడం కానీ చేయరు. ఒకటి ముస్లింలను మీరు ఉద్దేశించి మీరు మాట్లాడారు, ఇంకో చోటనేమో ఎల్ కొడక అని చెప్పేసి ఎన్ఎండి ఫారూక్ గారి దగ్గరికి మాట్లాడారు. దీంతోపాటు మీ సైలెంట్ మెసేజ్ ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే అదే వీళ్ళకే దిక్కు లేదు, మీరు ఎవరైనా నోరు విప్పితే మట్టుకు మీ పరిస్థితి దీనికన్నా దారుణంగా ఉంటుంది అన్న సంగతి చాలా స్పష్టంగా నేను పదే పదే అనేక సార్లు చెప్పేవాడిని. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఈ కళ్ళు ఇక్కడ తలకు వచ్చినాయి అని చెప్పి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాను. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఏంటంటే కళ్ళు ఏడో ఆకాశానికి ఎక్కువ ఉన్నాయి. ఇంత అహంకారం అనేది ఎప్పటికీ పనికిరాదండి. ఈ అహంకారంతో ఎవరైతే వెర్రివీగుతారో వాళ్ళు డౌన్ఫాల్కి వెళ్ళటం అనేది తథ్యం, అందులో సమస్య లేదు. ఏదైనా కానీ సృష్టించబడేది అది మళ్ళా అంతం అవడానికే. అంటే మీ మాటకి పదును రెండు వైపులా ఉన్నట్టుగా ఇప్పుడే అన్నారు. తెలుగుదేశం పార్టీకి గతంలో కళ్ళు కాస్త నెత్తికెక్కాయని విమర్శించిన నేనే అంటూనే నిన్న జరిగినటువంటి సభను తీసుకున్నప్పుడు తిరస్కార పత్రం రిలీజ్ చేయడానికి ఉన్నటువంటి సందర్భం తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మా మద్దతు ఇస్తున్నాము అని అన్నారు. అంటే మేబీ రాజకీయంగా వాళ్ళకి తలనెత్తికెక్కిందా, లేదు కళ్ళు నెత్తికెక్కాయా, లేదు సంక్షేమ పరంగా బెటర్ దాన్ దిస్ గవర్నమెంట్ దే డిడ్ ఫర్ ద కమ్యూనిటీ? ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయండి. ఆ వాస్తవాలు మీకు తెలియాలి. అదేంటంటే నేను యాజ్ ఎ యాక్టివిస్ట్గా నేను 2013 నుంచి నేను బాగా యాక్టివ్గా ఉన్న వ్యక్తిని. ఆ సందర్భంలో ఏంటంటే ఏదైతే ఫస్ట్ దీంట్లో టర్మ్లో ఏదైతే ముస్లింలకు దీంట్లో మైనార్టీ కోటాలో ఏదైతే మన మంత్రి పదవి ఏదైతే కేటాయించలేదో క్యాబినెట్లో, దానికి తీసుకొని రాష్ట్రంలో మళ్ళా సో కాల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరు ఎంత దాన్ని ఇష్యూ చేశారో తెలియదు కానీ బట్ యాజ్ ఏ ఫారూక్ షిబ్లీగా, జగదాంబ సెంటర్ సాక్షిగా, విశాఖపట్నం సాక్షిగా, ఆర్కే బీచ్ సాక్షిగా నేను 2017లో జగదాంబ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నేను ర్యాలీ తీశాను. దాదాపు ఒక 700-800 మందితో ర్యాలీ తీసి మీరు ఎందుకు ఇవ్వరు అని, ఎందుకంటే అది నా రైట్ అండి. అది ఆ నొప్పి ఏంటనేది మనం చెవి చూసాం. దాని తర్వాత ఆ పోరాటం చేస్తూ 2018లో అది కంక్లూడ్ అయ్యింది. దాని తర్వాత ఎన్ఎండి ఫారూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు. దాని తర్వాత షరీఫ్ గారికి చైర్మన్ చేశారు. ఇదంతా ఓకే, అది గతం. కానీ 2018 వరకు నేను యాజ్ ఏ సీఎంగా 2019 వరకు యాజ్ ఏ సీఎంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని 18 సార్లు కలిశానండి యాజ్ ఏ సీఎంగా. కామెడీ ఏంటంటే ఆయనపైనే పోరాడేవాడిని, ఆయన్నే రోడ్డుకు లాగేవాడిని, ఆయన్నే నిందించేవాడిని, ఆయన్నే ఇది మీరు చేస్తుంది తప్పు అని చెప్పేవాడిని. మళ్ళా పరిగెత్తికి వెళ్ళి ఆయన దగ్గరికే, సార్ ఇది మీరు చేస్తుంది తప్పు, ఇది ఇలా కాదు ఇలా అంటే ఆయన కూర్చోపెట్టి మాట్లాడి, లేకపోతే ఇది కాదు ఇలా అని చెప్పి అధికారులకి చెప్పి, లేదంటే మైనార్టీ విభాగానికి చెప్పి అదన్నింటినీ కూడాను ఆయన సెటరేట్ చేసేవాడు. యాజ్ ఎ సీఎంగా 18 సార్లు కలిశానండి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి ఆ విలువ ఏంటి అనేది. కానీ మనం 2019 అయితే మటుకు నాకు ఎప్పుడైతే ఇదంతా చూసి దాని తర్వాత ఆయన బీజేపీలోంచి బయటికి రావటం, దాని తర్వాత ఇది జరిగిందో 2019 ఎలక్షన్స్లో కూడాను నేను స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. తెలుగుదేశం పార్టీతోనే కలిసి ముందుకు కొనసాగడం జరిగింది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజలందరినీ కూడాను అభ్యర్థించడం జరిగింది. వీటితో పాటు మనం ఆ రోజు ఏదైతే చేశామో 2 రోజుల ముందు, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి అన్న 2 days బిఫోర్ కూడాను చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరేనండి నెక్స్ట్ సీఎం, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా కారు అద్దాలు పగలడం జరిగింది. ఇవన్నీ గుర్తున్నాయి నాకు. కానీ ఈ రోజున పరిస్థితి ఏమిటంటే ఈ జర్నీలో నేను అప్పుడు ప్రతిపక్షాన్ని చూశాను, ఇప్పుడు ప్రతిపక్షాన్ని చూశాను. నాకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా ఏంటంటే నాకు ఓకే తెలుగుదేశం ఇలా ఉంది రాజకీయ పరంగా, సరే చంద్రబాబు నాయుడు గారు అంతవరకే ఉండేది. కానీ ఎప్పుడైతే చాలా దారుణమైనటువంటి ఓటమిని చవిచూసిన తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ సమయం ఏమిటంటే ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఈయన ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టకపోవచ్చు, ఎవరినైనా అసెంబ్లీ లీడర్ చేసేసి
లెజిస్లేటివ్ లీడర్ చేసేసి వాళ్ళని పంపిస్తారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే అది ఫేస్ చేయటం అంత ఈజీ కాదు. కరెక్ట్. బట్ నాలాంటి యువకుడికి, నాలాంటి యువకులు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అని ఆయనపై ఒక అభిమానం అనేది ఏర్పడిపోయింది. అది అభిమానంలోకి కన్వర్ట్ అయిపోయింది. అందులో నిస్సందేహంగా చెప్తున్నారు. అదర్ దెన్ పాలిటిక్స్. ఎందుకు అంటే 23 మంది అంత ఘోరంగా ఓడిపోయి ఫస్ట్ డే అసెంబ్లీలోకి వచ్చి అడుగు పెట్టి కూర్చొని ఇంత దారుణంగా నిందిస్తున్నా, ఇంత దారుణంగా పరుష పదజాలం ఇచ్చేస్తున్నా కూడా కానీ దాన్ని అన్నింటినీ కూడాను ఆయన అందరినీ సస్పెండ్ చేసేసిన సింగిల్గా ఉండి కూడాను పోరాడితే అది నాకు చాలా అంటే నేను చాలా నేర్చుకున్నాను దాంతో. అంటే ఓటమి అంతా అయిపోదు, అక్కడి నుంచే మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది అన్న సంగతి ఆ సన్నివేశాలు నాకు గుర్తు చేసినాయి అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శుబ్లి గారు.